హాయ్ ఫ్రెండ్స్, సప్త శనివార వ్రతంలోని రెండో వారం ముందు నేను ఏమేమి ప్రిపరేషన్స్ చేసుకున్నాను అనేది ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటానండి. అడుగడుగున ఆటంకాలతో ఫస్ట్ వారాన్ని ఫస్ట్ తారీఖు రోజు అయితే కంప్లీట్ చేసుకున్నానండి. ఎప్పుడో 10 రోజుల తర్వాత వచ్చే పీరియడ్ ముందే రావడంతో సెకండ్ వారాన్ని అయితే వాయిదా వేశాను. నేను చెక్ చేసుకొని ఈ వ్రతాన్ని అయితే స్టార్ట్ చేశానండి. కానీ 10 డేస్ ముందుగా ఎందుకో ఇలా అయిందో నాకైతే తెలియదు అనమాట. ఫ్రెండ్స్, నేను ఈ వ్రతం స్టార్ట్ చేసింది ఏకాదశి రోజే. మధ్యలో ఒక వారం మిస్ అయింది కదా, సో ఈరోజు సెకండ్ వారం స్టార్ట్ చేస్తున్నా, అది కూడా ఏకాదశియే. సో నాకైతే కొంచెం బెటర్ అనిపించింది అనమాట. సో 2 ఏకాదశులు నాకు కలిసి రావడం. ఫస్ట్ వారం ఏమో ముక్కు చీదుతూ కంప్లీట్ చేసుకున్నానండి. సో ఈ వారం దగ్గరకు వచ్చేసరికి విపరీతంగా తేపులు అయితే స్టార్ట్ అయ్యాయి అనమాట. అండ్ నేను హెడ్ బాత్ చేశానండి థర్స్డే రోజు. ఇంకా మళ్ళీ ఈ రోజు కూడా ఫ్రైడేనే. సో నేను ఏమేమి పనులు చేసుకోవాలనుకున్నా కూడా ఇక అన్నీ ఈ రోజే చేసుకోవాలండి. నేను రెగ్యులర్గా చేసుకునే ఇక డైలీగా చేసుకునే పనులు అయితే కంప్లీట్ చేసుకొని తిని టాబ్లెట్లు వేసేసరికి టైం వచ్చేసి 11 అవుతుంది అనమాట. కానీ కడుపులో ఒక రకమైన భయం వేస్తుంది. ఎందుకంటే వాటర్ ఎప్పుడు రావండి మా ఊర్లో. సో అవి వచ్చినప్పుడు నేను ఇలా పూజకు కొన్ని సపరేట్గా పట్టి పెట్టుకుంటాను అనమాట. సో ఈరోజు అలా పెట్టుకోలేదన్నమాట. సో వాటర్ లేవు, ఎలా ఇవన్నీ క్లీనింగ్ ఇవన్నీ ఎప్పుడు చేసుకోవాలి. సో మళ్ళీ ఈవినింగ్ వాటర్ వస్తాయి అనమాట. ఈవినింగ్ చేసుకోవాలంటే చాలా కష్టమైద్దిగా అని ఆలోచిస్తున్నాను. సో ఆ టైంలోనే సో వాటర్ వస్తున్నాయి అనమాట. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎంతో హుషారుగా పని అయితే స్టార్ట్ చేశాను అనమాట. మళ్ళీ పూజకి సంబంధించినవి మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది కదా ఫ్రెండ్స్. సో నేను పూజ కోసం దాచుకున్న వంట గిన్నెలన్నీ దుమ్ము పట్టేసాయి అనమాట. సో వాటన్నిటిని క్లీన్ చేసేసాను. పీటల్ని కూడా కడిగేసానండి. ఇక పీఠంపై పరిచే క్లాతులు, ఇలా బియ్యం ఆరబోసుకునే క్లాతులు ఇవన్నీ ఉన్నాయి కదా, సో వాటన్నిటిని వాష్ చేసి ఆరేసి కొన్ని నిండుగుండగా ఉండాలని నీళ్ళైతే పట్టుకున్నాను అనమాట. ఇక్కడ నీళ్ళు ఏం ఫుల్గా రావట్లేదు, చాలా సన్న దారి వస్తుంటే ఒక కుక్కర్ పెట్టేసి కుక్కర్లో పట్టుకొని బకెట్లలో పోసుకుంటూ ఇవన్నీ చేసుకున్నాను అనమాట. సో ఈ స్పాన్ ఆఫ్ టైంలో నేను ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా చేసుకున్నానండి వర్క్ అయితే. ఎందుకంటే మళ్ళీ వాటర్ కనుక పోయాయి అనుకోండి, నా పని అక్కడే ఆగిపోయిద్దని చాలా అంటే చాలా స్పీడ్గా చేసేసుకున్నాను అనమాట. నేను ఎగ్జాక్ట్గా 11కి స్టార్ట్ చేశానండి. కానీ ఇవన్నీ కంప్లీట్ అయ్యేసరికి 12:30 అయిందనమాట. గంటన్నర పట్టిందండి. మా పొలం దగ్గర తులసమ్మ చెట్లు చాలా ఉన్నాయని అత్తమ్మ చెప్తే కొంచెం దెమ్మన్నానండి. సో అత్తమ్మ దేగానే ఆ తులసమ్మలో ఉన్న గడ్డి పోసలు అవన్నీ ఏరేసి ఒక తడి బట్టలో పెట్టేసి వాటర్ అయితే చల్లేసి జాగ్రత్తగా పెట్టుకున్నాను. అండ్ కాసింత తినేసి ఇక మా చిన్నగాన్ని కాసేపు అలా ఆడిచ్చేసి మళ్ళీ 1:15కి అయితే టైం వేస్ట్ చేయలేదన్నమాట. ఈరోజు చేయకుండా ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే పెట్టేశాను అనమాట. సో ఫ్రిడ్జ్లో అప్పుడప్పుడు చికెన్లు మటన్లు అలా పెడతాం కదా, సో అందుకనే ఇంకా క్లీనింగ్ చేస్తే బాగుంటుందని ఇక ఫ్రిడ్జ్ని అయితే క్లీన్ చేసేసాను. ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయ్యాక కొద్దిసేపటి తర్వాత పత్తిలో నుంచి అయితే విత్తనాలు వేరు చేశానండి. ఇవి పూజకు కావాల్సిన యజ్ఞోపవీతానికి క్లాతులు ఉంటాయి కదా స్వామివారికి, విఘ్నరాజకి, వెంకటేశ్వర స్వామికి కావాలని. సో దానికోసము ఈ దూదిని అయితే సపరేట్ చేసి పెట్టుకున్నాను. బెడ్షీట్స్ కూడా నేను ఈరోజు వాష్ చేశానండి. వాటిని డాబా పైన వేసాను కదా, సో మళ్ళీ పైనుంచి కిందికి ఏం మోసుకొస్తాంలే అని ఇక మా అత్తమ్మ అంటే పైనుంచి కిందికి అయితే వేసాను నేను. సో అవి వెళ్ళి సరాసరి అత్తమ్మ మీద పడేసరికి నాకైతే నవ్వు వచ్చేసింది. కిందికి వచ్చి ఇక వాకిలు ఊడ్చి మా చిన్నగాడికి అయితే స్నానం చేయించానండి. ఇక ఈ రోజైతే వాడైతే ఎంతగా సతాయించాడో, సో టైం అంతా వేస్ట్ చేశాడండి. సో అస్సలు స్నానం చేశాక బట్టలు అస్సలు వేసుకోడు. సో వీడితోటి అదొక తంట. ఆయనకు బొట్టు పెట్టి బట్టలు వేసి జుట్టు దిమ్మేసరికి తల ప్రాణం తోక్కొచ్చిందండి. ఇక తర్వాత బట్టలన్నీ చాలా ఉన్నాయి కదా, సో వాష్ చేసినవన్నీ వాటన్నిటిని మడత పెట్టేశాను అనమాట. అవి కనుక మడత పెట్టకపోతే మళ్ళీ ఉతకనట్టే అయిపోతాయి. ఇక అందుకే సో కష్టపడి మడత పెట్టేశాను. ఇక ఇప్పటికి టైం వచ్చేసి 5:30 అయిందండి. ఇక 5:30 అయింది. ఇది కార్తీక మాసం కదా, సో ఈవినింగ్ అయితే దీపం పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఒక దగ్గర ఒక వారం వరకు అయితే గ్యాప్ వచ్చింది కదా, సో ఇక మళ్ళీ ఈరోజు రీస్టార్ట్ చేయాలన్నమాట. ఇక అందుకని ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నాను. అది కూడా వాటర్లో కొంచెం పసుపు అండ్ సాల్ట్ వేసి మొత్తం తూడ్చేసాను అనమాట. తర్వాత
బాత్ చేసి వచ్చి దేవుడి ఫోటోలను అయితే క్లీన్ చేసేసుకుంటున్నానండి. అండ్ నేను దగ్గర చేయక 1 మంత్ పైనే అవుతుందన్నమాట. సో మొన్న సప్త శనివార వ్రతం అప్పుడు చేద్దామన్నా కుదరలే కదా, మీకు అందరికీ తెలిసిన విషయం. 15 డేస్ బ్యాక్ ఎలా ఉంది సిచ్యువేషన్. ఇక అందుకే ఈరోజు అయితే ఆ దేవుడి ఫోటోలకు అయితే బొట్లు పెట్టుకోవాలని ఆ పని అయితే చేస్తున్నానండి. దేవుడి పటాలకి బొట్లు పెట్టడం అయిపోయాక దీపం అయితే పెట్టుకున్నానండి. కానీ ఈరోజు ఫొటోస్కి అయితే పూలు పెట్టలేదన్నమాట. అప్పుడే మా బావ పూలు తీసుకొని వచ్చాడు. కానీ సో నేను ఏమనుకున్నానంటే ఇప్పుడు ఈవినింగ్ పూలు పెడతాం, రేపు మార్నింగే తీయాలి కదా, ఇక ఎందుకులే రేపు మార్నింగ్ పెట్టుకుంటే రేపు ఈవినింగ్ వరకు ఉంటాయి కదా అన్న ఉద్దేశంతో పూలు పెట్టకుండానే పూజ అయితే చేశానన్నమాట. ఇంట్లో పూజ అయిపోయాక సో ఇక వాకిలి ముందైతే కార్తీక దీపాన్ని అయితే వెలిగించుకొని ఆ కార్తీక దామోదరుని ఆ పరమశివుని అయితే తలుచుకున్నాను అనమాట. సో ఇంతటితో టైం వచ్చేసి మనకి అన్నట్టు ఈరోజు చిల్డ్రన్స్ డే కదా, దాని గురించి ఒక షార్ట్ వీడియో చేద్దామని వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఇక పక్క నుంచి పెళ్లి పిలుపు వచ్చిందండి. అంటే ఆ పెళ్లి కూతురుది వేరే బజార్, కానీ మా పక్కింటి వాళ్ళ ఇంట్లో పెళ్లి కూతురు చేస్తున్నారనమాట. ఇక మా చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచేసరికి ఇక అక్కడికి వెళ్ళి వచ్చేసామన్నమాట. సో వచ్చేసరికి చాలా టైం అయిందండి. సో కాసింత తిన్నాక వాళ్ళు మళ్ళీ డీజే కూడా తీసుకొచ్చారనమాట. ఆ సౌండ్కి వాయిస్ ఓవర్ ఇద్దామంటే అంటే చాలా ఆలస్యం అయిపోయింది అనమాట. ఇక దాన్ని అయితే పక్కకు పెట్టేశాను. ఇక 9:40 అలా అవుతుందనగా సో యజ్ఞోపవీతాలని ఈ దూదితోటి క్లాతులను అయితే చేసుకున్నాను అనమాట. సో తర్వాత కలశానికి ఒక బ్లౌజ్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అంటే ఫస్ట్ వీక్ ఒకటి పెట్టుకున్నాను, నాకెందుకో సెకండ్ వీక్ ఇంకొకటి పెట్టుకోవాలనిపించింది అనమాట. సో దాన్ని ఫోల్డింగ్ అయితే చేసి పెట్టుకున్నాను అనమాట. నేను ఈ పనులు చేస్తుంటే మా చిన్నగాడేమో డీజే దగ్గరికి వెళ్ళాలని ఇంకా వాడు ఏడుస్తున్నాడు అనమాట. ఇక అత్తమ్మ వాడిని కొద్దిసేపు తీసుకొని వెళ్ళి వచ్చింది. అసలు నేను ఈ రోజే బియ్య పిండి కూడా పట్టుకొని బెల్లం తురుముకొని ఆ పిండిని కలిపి పెట్టుకుందాం అనుకున్నాను. కానీ ఇక అనుకోకుండా పెళ్లి పిలుపు రావడం వల్ల సో నాకు తెలియకుండానే ఈ రోజైతే ఆ టైం అంతా గడిచిపోయింది అనమాట. సో ఇక ఏదో ఒక పనన్నా చేసుకుందాం అన్న ఉద్దేశంతో ఈ యజ్ఞోపవీతాలు ఈ ఒత్తులని సపరేట్ చేసుకోవడం అనేది కొంచెం ఈజీగా అయిపోద్ది అన్న ఉద్దేశంతో ఇక ఈ రోజైతే ఇవైతే చేసుకున్నాను అనమాట. నైట్ అయితే ఈ బ్లౌజ్ పీస్ ఫోల్డ్ చేసేసరికి నాకు నిద్ర వచ్చినట్టు అనిపించిందండి. టైం కూడా 10 దాటిందనమాట. ఇక అందుకే ఇక సో అక్కడే పెట్టేసి ఇక పడుకున్నాను అనమాట. సో ఫైనల్గా ఫ్రెండ్స్ నేనైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇలా కంటిన్యూస్గా ఏదో వర్క్ చేసుకుంటూనే ఉన్నానన్నమాట. సో ఇంతగా చేసుకుంటేనే రేపు కొంచెం ఈజీ అవుద్ది కదా ఫ్రెండ్స్. సో ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ